నమస్తే అండి. నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమావరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు చిట్టి చిట్టి మినప వడియాల్ని మంచి టిప్స్ తో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఇవి కేవలం వేయించుకుని వడియాల్లాగానే తినడానికే కాదు, వీటితో పులుసు కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా, చాలా కమ్మగా ఉంటాయి. మొదటిసారి చేసే వాళ్ళైనా కూడా పర్ఫెక్ట్ గా చేయాలంటే ఈ టిప్స్ ని పాటించండి. ముందుగా ఒక బౌల్ ని తీసుకుని దాంట్లోకి 1 కప్పు వరకు కూడా మినపగుళ్ళని వేసుకుని వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుని నీళ్ళని పోసుకుని రాత్రంతా గాని 5-6 గంటలు గాని నానబెట్టేసుకోండి. మరుసటి రోజు శుభ్రంగా ఇవి నానిపోయి ఉంటాయండి. వీటిని మరొక 2 సార్లు శుభ్రంగా కడుక్కుని ఆ తర్వాత గ్రైండర్ లోకి వేసుకుని గారెల పిండిలాగా గట్టిగా రుబ్బుకోవాలి. నీళ్లు చాలా తక్కువ అంటే తక్కువ వేయాలండి. మరి గ్రైండర్ తిరగట్లేదు అనుకుంటే అప్పుడు చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వేసుకోండి తప్పించి ఎక్కువ నీళ్లు వేసి లూజ్ గా చేసేస్తే గనక ఈ వడియాలు అస్సలు సరిగ్గా రావు. పిండి అయితే ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి అండి. అండ్ కన్సిస్టెన్సీ గానీ మెత్తదనం గానీ చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉండాలి. అంటే మనం గారెలకి ఎలా అయితే రెడీ చేస్తామో దానికన్నా జస్ట్ చాలా అంటే చాలా తక్కువ పలుచగా ఉంటే సరిపోతుంది. ఈ గ్రైండర్ తిరిగే లోపు మిక్సీ జార్ లోకి 7-8 వరకు కూడా పచ్చిమిరపకాయలు, 1 అంగుళం అల్లం, 1 టీ స్పూన్ దాకా కూడా జీలకర్రని మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఇప్పుడు రుబ్బు పెట్టుకున్న మినపరుబ్బులోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అలానే 1 టీ స్పూన్ దాకా కూడా ఉప్పు వేసుకోండి. వడియాల్లోకి ఉప్పు ఎక్కువ పట్టదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చేతిని తడుపుకుంటూ ఇదంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకోండి. ఒకవేళ ఈ మినపరుబ్బు గనక పల్చగా అయిపోయింది అనుకోండి, వడియాలు విరిగిపోతాయి, అలానే గుల్లగా రావు. యూజువల్ గా అయితే వడియాల్ని ఇలా చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని వడియాల్లాగా పెట్టుకోవాలి అండి. ఇది ట్రెడిషనల్ అండ్ అసలైన ప్రాసెస్. ఇలా చేయడం అందరికి రాదు కదండి. కొంచెం ప్రాక్టీస్ మీదే ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇలా రాని వాళ్ళు ఒక ఆయిల్ ప్యాకెట్ గానీ, ఒక మిల్క్ ప్యాకెట్ గానీ, లేదంటే పైపింగ్ బ్యాగ్ ఉంటుంది కదా, దాన్ని గానీ తీసుకుని చూపిస్తున్న విధంగా కొద్దిగా తడిపేసుకోండి. అప్పుడు ఈ పిండి ఆ కవర్ కి అంటుకోకుండా ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట. నేనైతే పైపింగ్ బ్యాగ్ తీసుకున్నానండి. దాంట్లోకి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మినపరుబ్బు అంతా కూడా వేసేసుకుని ఆ తర్వాత చివరిని మనకి ఏ సైజులో ఈ వడియాలు కావాలో ఆ సైజ్ దాన్ని బట్టి చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని చిట్టి చిట్టి వడియాల్లాగా పెట్టేసుకోవడమే. ఈ విధంగా అయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా చాలా ఈజీగా, చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చండి. ఇవి మనం పెడుతున్నప్పుడే చాలా కమ్మని వాసన వస్తుందండి. చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఒక కాటన్ క్లాత్ ని తీసుకుని దాన్ని శుభ్రంగా తడిపేసుకుని తడి లేకుండా పిండుకున్న తర్వాత తడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వడియాల్ని పెట్టుకున్నాను. మీరు కావాలనుకుంటే ప్లాస్టిక్ కవర్ మీద కూడా వీటిని పెట్టుకోవచ్చు. ఇలా అన్ని కూడా పెట్టేసుకుని వీటిని ఎండలో ఎండనివ్వండి. ఆ రోజు సాయంత్రం నేను తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ వడియాలు తీస్తున్నప్పుడు అవి ఈజీగా రావాలి, అలానే ఫుల్ గా డ్రై అయిపోవాలి. కానీ ఇక్కడ చూసారా, ఒక రోజుకి అది ఈజీగా ఊడు రాలేదు, అలానే పిండి పిండిగానే ఇంకా ఉంది. అంటే ఇవి ఎండలేనట్టండి. సో వీటిని ఇలానే వదిలేసి మరొక రోజు అంతా కూడా వీటిని ఎండలో పెట్టేసుకోండి. నెక్స్ట్ డే ఈవినింగ్ అంటే 2 రోజులు పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మనం వీటిని తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. అలానే వెనకాలంతా కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్ గా డ్రై అయిపోయి ఉన్నాయో. మనకుండే ఎండని బట్టి 1 లేదా 2 రోజుల పాటు టైం పడుతుందండి. ఈ విధంగా అన్నిటినీ కూడా తీసేసుకుని మరొక 2-3 రోజుల పాటు ఎండలో వదిలేసేసేయండి. అప్పుడు ఈ విధంగా చక్కగా అయితే రెడీ అయిపోతాయి. వీటిని మనం వేయించుకుని పప్పు చారులోకి నంచుకోవడానికే కాదు, వీటిని వేయించేసుకుని మనం పులుసులో కూడా వేసుకోవచ్చు. ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు వీటితో పులుసు పెట్టుకోవచ్చండి. ఈసారి తప్పకుండా ఆ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు వీడియో షేర్ చేస్తాను. ఆయిల్ ని వేడి చేసుకున్న తర్వాత సిమ్ లోకి మాత్రమే పెట్టుకుని వీటిని వేయించుకోవాలి. ఎందుకంటే ఇవి వెంటనే రంగు వచ్చేస్తాయండి. అంతేనండి, ఇంత సింపుల్ గా మనం మినప వడియాల్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.